కోయిల మాటలు మీరు వినండి. నేను ఏ టయానికి వచ్చినా ఆ టయంలో వచ్చి ఇద్దరం కబుర్లు చెప్పుకొని మాట్లాడుకుంటాం. అదే విశ్వంతో మాట్లాడడం. కాబట్టి విశ్వంతో మనం ఎలా మమేకమవుతాము, మనం ఏది అడగగానే అది తీరుస్తుంది. విశ్వానికి సంపూర్ణ సరెండర్ అయిపోవాలి. మనం సరెండర్ అయిపోయినప్పుడు ఈ విశ్వమే మనము, మనమే విశ్వము. ఈ ఆకాశము, ఈ చక్కటి ప్రకృతి, ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ గాలి మమేకమైపోవాలి. ఈ మమేకమైపోయి నువ్వే నాకు సర్వస్వము అనుకున్నప్పుడు ఈ కోయిలలు పలుకుతాయి. చల్లటి చూడు, ఇలా గాలి వచ్చేసి చూడు 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 గాలి వచ్చి చల్లగా కౌగిలించుకుంటుంది. ఒక్కసారి గాలి వచ్చేసి కౌగిలించుకుంటుంది నాన్న. ట్రెమండస్ ఎక్స్పీరియన్స్. ఏది కావాలంటే అది ఇస్తుంది. కౌగిలించుకోనగానే చల్ల గాలి వచ్చేస్తుంది. చూడండి చూడండి. చూసారా, కోయిల కూడా నా కోసం ఎప్పుడు పలకమంటే అప్పుడు పలుకుతుంది. అలా కోయిల నాతో మాట్లాడుతుంది. ఈ చల్లటి విశ్వంలో నన్ను కౌగిలించుకోవే చల్లగాలితో. చల్లగాలి వచ్చి కౌగిలించుకుని చూసారా, ఇది నా ఎక్స్పీరియన్స్. ఈ ప్రకృతి నిమిషం నాతో మాట్లాడుతుంది నాన్న. ప్రకృతి, ఈ విశ్వమే నేను, నేనే విశ్వము. ఈ అనంత విశ్వ నియమాలను ప్రపంచవ్యాప్తం చేయడమే నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ విశ్వానికే నేను అంకితం.